హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో నేను డైరెక్షన్ అండ్ సెన్సెస్ లాజికల్ రీజనింగ్ టాపిక్లో థర్డ్ టైప్ క్వశ్చన్స్ ఎలా అడగొచ్చు ఎగ్జామ్స్లో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో ఫస్ట్ మోడల్ క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, సెకండ్ వీడియోలో సెకండ్ మోడల్ క్వశ్చన్స్ ఎలా అడుగుతారు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫస్ట్ టైప్ క్వశ్చన్స్ వచ్చేసరికి ఒక పర్సన్ ఏ డైరెక్షన్లో ఫేస్ అయ్యి ఉన్నారు, సో అలాంటి క్వశ్చన్స్ డైరెక్షన్ బేస్డ్ ఆన్ క్వశ్చన్స్ ఫస్ట్ టైప్ క్వశ్చన్స్. సెకండ్ టైప్ క్వశ్చన్స్ వచ్చేసరికి స్టార్టింగ్ పొజిషన్ నుంచి ఎండ్ పొజిషన్ వరకు మధ్య డిస్టెన్స్ ఎంత అలా అడుగుతారు. సో డిస్టెన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ వచ్చేసరికి సెకండ్ టైప్ క్వశ్చన్స్. అండ్ థర్డ్ టైప్ క్వశ్చన్స్ వచ్చేసరికి బోత్ ఫస్ట్ టైప్ అండ్ సెకండ్ టైప్ క్వశ్చన్స్ కంబైన్డ్ అయ్యి అడుగుతారు. అంటే బోత్ డైరెక్షన్ అండ్ డిస్టెన్స్ రెండు అడుగుతారు ఈ క్వశ్చన్స్లో. ఇవే థర్డ్ టైప్ క్వశ్చన్స్. అండ్ ఈ వీడియోలో ఈ థర్డ్ టైప్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఎలా సాల్వ్ చేయాలి, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో ఫస్ట్ ఈ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి అంటే మనకి కొన్ని బేసిక్స్ తెలిసి ఉండాలి. ప్రతి వీడియోలో ఆ బేసిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ బేసిక్స్ వచ్చేసరికి ఎప్పుడు కూడా నార్త్ డైరెక్షన్ అప్వర్డ్ ఉంటుంది, సౌత్ డైరెక్షన్ డౌన్వర్డ్, రైట్ సైడ్ డైరెక్షన్ ఈస్ట్, లెఫ్ట్ సైడ్ డైరెక్షన్ వెస్ట్ ఉంటుంది. అండ్ క్లాక్ వైజ్ డైరెక్షన్ వచ్చేసరికి ఇలా ఉంటుంది, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. అండ్ వీటితో పాటు ఇంకో 4 టిప్స్ కూడా ఇంపార్టెంట్. ఒక పర్సన్ సౌత్ వైపు ఫేస్ అయ్యి ఉంటే అతని లెఫ్ట్ ఏంటి, రైట్ ఏంటి. ఒక పర్సన్ నార్త్ వైపు ఫేస్ అయ్యి ఉంటే అతని లెఫ్ట్ ఏంటి, రైట్ ఏంటి. ఒక పర్సన్ ఈస్ట్ వైపు లేదా వెస్ట్ వైపు ఫేస్ అయ్యి ఉంటే అతని లెఫ్ట్ ఏంటి, రైట్ ఏంటి. ఈ 4 కూడా చాలా ఇంపార్టెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ సౌత్ వైపు ఫేస్ అయ్యి ఉంటే అతని రైట్ ఇది, అతని లెఫ్ట్ ఇది. ఒక పర్సన్ నార్త్ వైపు ఫేస్ అయ్యి ఉంటే, నార్త్ వచ్చేసరికి అప్వర్డ్ డైరెక్షన్ కదా, ఒక పర్సన్ నార్త్ వైపు ఫేస్ అయ్యి ఉంటే అతని రైట్ ఇది, అతని లెఫ్ట్ ఇది. ఒక పర్సన్ సౌత్ వైపు ఫేస్ అయ్యి ఉంటే అతని లెఫ్ట్ ఇది, అతని రైట్ ఇది. ఎప్పుడు కూడా సౌత్ నార్త్ ఆపోజిట్ గా ఉంటాయి కదా, సో డైరెక్షన్స్ కూడా ఆపోజిట్. సో నార్త్ కి రైట్ డైరెక్షన్ ఇటువైపు ఉంది, కానీ సౌత్ కి రైట్ డైరెక్షన్ ఇటువైపు ఉంది. సో రెండు ఆపోజిట్. సో అలానే ఒక పర్సన్ ఈస్ట్ వైపు ఫేస్ అయి ఉంటే అతని లెఫ్ట్ ఇటువైపు ఉంటుంది, అతని రైట్ ఇటువైపు ఉంటుంది. ఒక పర్సన్ వెస్ట్ వైపు ఫేస్ అయి ఉంటే అతని లెఫ్ట్ ఇటువైపు ఉంటుంది, అతని రైట్ ఇటువైపు ఉంటుంది. ఈ రెండు కూడా ఆపోజిట్. ఈస్ట్ కి అప్ సైడ్ లెఫ్ట్ ఉంది కదా, వెస్ట్ కి అప్ సైడ్ రైట్ ఉంది. సో రెండు ఆపోజిట్. సో ఈ డైరెక్షన్స్ అతను ఒక పర్సన్ ఆ డైరెక్షన్ లో ఫేస్ అయ్యి ఉంటే అతను లెఫ్ట్ ఏంటి, రైట్ ఏంటి, ఇవి తెలిస్తే ఈజీగా డైరెక్షన్ అండ్ సెన్సెస్ ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ కార్ travels 25 kilometers towards south from garage. It turns left and travels 30 kilometers, then turn right and travels 15 kilometers. How far is car from the garage and in which direction? సో ఈ క్వశ్చన్ వినగానే మనం ఓ మై గాడ్ టఫ్ ఏమో అనుకుంటాం, కానీ ఈ 4 టిప్స్ తెలిస్తే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఫస్ట్ ఏ కార్ travels 25 kilometers towards south. సౌత్ అంటే డౌన్ సైడ్ ఫేస్ అయింది. సో ఇక్కడ కనుక కార్ ఉంటే, సో ఏ కార్ travels 25 kilometers towards south. సో సౌత్ వైపు 25 kilometers. ఇక్కడ గ్యారేజ్ ఉంది. సో ఫ్రమ్ గ్యారేజ్ ఏ కార్ travels 25 kilometers towards south. It turns left and travels 30 kilometers. సో సౌత్ వైపు ఫేస్ అయింది కదా, ఇప్పుడు ఇది లెఫ్ట్ వైపు టర్న్ అయింది. సౌత్ వైపు ఫేస్ అయి ఉంటే లెఫ్ట్ ఇటు సైడ్, సో ఇట్లా టర్న్ అయింది. అండ్ లెఫ్ట్ వైపు టర్న్ అయింది చెప్పారు, కానీ ఎంత యాంగిల్ టర్న్ అయిందో చెప్పలేదు. సో ఇక్కడ యాంగిల్ మెన్షన్ చేయకపోతే బై డిఫాల్ట్ 90 degrees యాంగిల్ మనం టర్న్ చేయాలి అని మీనింగ్. సో యాంగిల్ మెన్షన్ చేయలేదు కాబట్టి నేను 90 degrees టర్న్ చేశాను. సో ఇట్ టర్న్స్ లెఫ్ట్ అండ్ ట్రావెల్స్ 30 kilometers. 30 kilometers ట్రావెల్ అయింది. సో దెన్ టర్న్ రైట్ అండ్ ట్రావెల్స్ 15 kilometers. సో ఇప్పుడు కార్ ఏ డైరెక్షన్ లో ఫేస్ అయింది, ఈస్ట్ డైరెక్షన్ లో ఫేస్ అయింది. ఈ డైరెక్షన్ అంటే ఈస్ట్. సో ఈస్ట్ వైపు లెఫ్ట్. మనల్ని అడిగింది ఏంటి, ఈ టర్న్ రైట్ అండ్ ట్రావెల్స్ 15 kilometers. సో ఈస్ట్ డైరెక్షన్ రైట్ ఏంటి, సో ఇది ఈస్ట్ డైరెక్షన్. దీనికి రైట్ ఎటువైపు ఉంది, ఇటు సైడ్ రైట్ ఉంది. సో ఇలా కార్ ట్రావెల్ అయింది. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది, 15 kilometers. 15 kilometers కార్ అనేది ట్రావెల్ అయింది. హౌ ఫార్ ఈస్ కార్ ఫ్రమ్ ద గ్యారేజ్ అండ్ ఇన్ విచ్ డైరెక్షన్. సో ఇక్కడ మనల్ని డిస్టెన్స్ అడిగారు, డైరెక్షన్ అడిగారు. సో కార్ అనేది ఫస్ట్ ఏ డైరెక్షన్ లో ఉందో చూద్దాం. సో కార్ ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అయింది. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసుకుంటే ఏ డైరెక్షన్ ఉంది. సో ఇది ఏ డైరెక్షన్. సో ఇలా ఒక ప్లస్ గీసుకుంటే మనం డైరెక్షన్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది నార్త్, సౌత్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్. సో సౌత్ ఈ డైరెక్షన్ వచ్చేసరికి సౌత్ ఈస్ట్ డైరెక్షన్. సో కార్ అనేది సౌత్ ఈస్ట్ డైరెక్షన్ లో ట్రావెల్ అయింది. సో డైరెక్షన్ వచ్చేసరికి సౌత్ ఈస్ట్.
ఇంకేం అడిగారు మనల్ని, డిస్టెన్స్ అడిగారు. హౌ ఫార్ ఈస్ కార్ ఫ్రమ్ గ్యారేజ్, గ్యారేజ్ నుంచి కార్ ఇప్పుడు ఎంత డిస్టెన్స్ లో ఉంది, ఇది మనల్ని అడిగిన క్వశ్చన్. సో మనకి డిస్టెన్స్ కావాలి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ కావాలి. సో నేను ఇక్కడ ఇంకొక లైన్ ఎక్స్ట్రాగా గీస్తున్నాను, ఒక ట్రయాంగిల్ లాగా. ఇక్కడ 15 కిలోమీటర్స్ ఉంటే ఇక్కడ కూడా 15 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ 30 ఉంటే ఇది కూడా జాయిన్ చేస్తే కదా, ఇది కూడా 30 ఉంటుంది. సో ఇప్పుడు నాకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వచ్చింది కదా, అంటే పైథాగరస్ థీరం అప్లై చేయొచ్చు. AC స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్. సో ఇది ABC, నాకు AC ఒక డిస్టెన్స్ కావాలి. AB ఎంత, 25 ప్లస్ 15 40. సారీ, మనకి AC స్క్వేర్ డిస్టెన్స్ కావాలి కదా. AB ఎంత, A ఇక్కడ ఉంది, B. సో 25 ప్లస్ 50 40 హోల్ స్క్వేర్ ప్లస్ BC ఎంత ఇచ్చారు, 30 హోల్ స్క్వేర్. సో 40 హోల్ స్క్వేర్ అంటే 1600 ప్లస్ 900 అంటే 2500. సో AC ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2500. AC ఈజ్ ఈక్వల్ టు 25. సో డైరెక్ట్ మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ 25 అండ్ మనకు కావాల్సిన డైరెక్షన్ ఏంటి, సౌత్ ఈస్ట్ డైరెక్షన్. ఇదే ఆన్సర్. సారీ ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 2500 అంటే, సో ఇక్కడ రాస్తాను, AC ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2500. దెన్ AC ఈజ్ ఈక్వల్ టు 50 హోల్ స్క్వేర్ రూట్ ఆఫ్. సో స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. నా AC ఈజ్ ఈక్వల్ టు 50 ఈజ్ ద ఆన్సర్. A నుంచి Cకి ఉన్న డిస్టెన్స్ 50, 25 కాదు. సో మనకు కావాల్సిన డిస్టెన్స్ వచ్చేసరికి 50 వచ్చింది, డైరెక్షన్ వచ్చేసరికి సౌత్ ఈస్ట్. ఇలా మనం ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, మార్టిన్ వాక్ 13 మీటర్స్ టువర్డ్స్ సౌత్. సో ఇక్కడ స్టార్ట్ అంటే సౌత్ అంటే డౌన్వర్డ్ డైరెక్షన్ కదా. సో సౌత్ ఎంత డిస్టెన్స్, 13 మీటర్స్ వాక్ చేశారు టువర్డ్స్ సౌత్ ఫ్రమ్ హిస్ జిమ్. సో జిమ్ ఇక్కడ లొకేట్ అయింది అనుకుందాం. సో హీ టర్న్ లెఫ్ట్ అండ్ వాక్ 10 మీటర్స్. సౌత్ వైపు ఫేస్ అయి ఉంటే లెఫ్ట్ ఏంటి, సౌత్ వైపు ఫేస్ అయి ఉంటే లెఫ్ట్ ఇట్ సైడ్. సో ఇలా టర్న్ అయ్యి 10 మీటర్స్ వాక్ చేశారు. 10 మీటర్స్ వాక్ చేశాడు. ఇప్పుడు ఇతను ఈస్ట్ డైరెక్షన్ ఫేస్ అవుతున్నాడు. హీ టుక్ ఏ లెఫ్ట్ టర్న్ అండ్ వాక్డ్ 5 మీటర్స్. ఈస్ట్ డైరెక్షన్ లో లెఫ్ట్ ఎటువైపు, సో ఇది ఈస్ట్ డైరెక్షన్ కదా, ఈస్ట్ డైరెక్షన్ లో లెఫ్ట్ అప్వర్డ్ డైరెక్షన్. సో అప్వర్డ్ డైరెక్షన్ లో ఒక 5 మీటర్స్ వాక్ చేశాడు. అండ్ దెన్ హీ టర్న్ రైట్ అండ్ వాక్డ్ ఫర్ 5 మీటర్స్. సో ఇప్పుడు నార్త్ డైరెక్షన్ లో ఇతను ఫేస్ అయ్యి ఉన్నాడు. నార్త్ డైరెక్షన్ లో మనం రైట్ సైడ్ టర్న్ అవ్వాలి. సో నార్త్ డైరెక్షన్ లో రైట్ ఇట్ సైడ్ కాబట్టి ఇలా టర్న్ అయ్యి 5 మీటర్స్ టర్న్ అయ్యాడు. హౌ ఫార్ ఈస్ హీ ఫ్రమ్ హిస్ జిమ్ అండ్ ఇన్ విచ్ డైరెక్షన్. సో జిమ్ ఇక్కడ ఉంది, లాస్ట్ లో ఇక్కడ ఉంది కదా. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ ఎంత అండ్ అది ఏ డైరెక్షన్. సో ఫస్ట్ డైరెక్షన్ చూద్దాం. సో డైరెక్షన్ చూద్దామంటే ఇక్కడ జస్ట్ ఈజీగా ప్లస్ రాసుకుంటే డైరెక్షన్ ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. సౌత్ ఈస్ట్ డైరెక్షన్ లో మనకి మార్టిన్ అనే వాళ్ళు ట్రావెల్ అయ్యారు, సౌత్ ఈస్ట్ డైరెక్షన్ లో ట్రావెల్ అయ్యారు. అండ్ మనకి ఇప్పుడు డైరెక్షన్ కావాలి. సో ఫస్ట్ ఇక్కడ ఒక లైన్ గీసుకుంటే ఇక్కడ రైట్ యాంగిల్ అనుకుంటే ఇక్కడ కూడా 10 మీటర్స్ వస్తుంది. ఇక్కడ 5 ఉంటే ఇక్కడ 5 అండ్ ఈ మొత్తం కూడా 13 కదా. సో 13 - 5 8. సో ఇక్కడ మనకి పైథాగరస్ థీరం అప్లై చేస్తే AC స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్. సో ఇప్పుడు AB స్క్వేర్ ఎంత, AB 8 స్క్వేర్ అంటే 64. ఓకే, ప్లస్ BC స్క్వేర్ ఎంత, BC ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 10 అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 5 ఉంది. సో 10 + 5 15. సో 15 హోల్ స్క్వేర్. 8 స్క్వేర్ అంటే 64 ప్లస్ 15 స్క్వేర్ అంటే 225. సో 64 + 225 యాడ్ చేస్తే 289 వస్తుంది. సో AC ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 289. సో 289 స్క్వేర్ రూట్ వచ్చేసరికి 17. సో AC ఈజ్ ఈక్వల్ టు 17. ఇది మనకు కావాల్సిన ఆప్షన్. సో మనకు కావాల్సిన డిస్టెన్స్ 17, డైరెక్షన్ వచ్చేసరికి సౌత్ ఈస్ట్ డైరెక్షన్. So next question, Ted drives a car 10 miles towards north from his office. He turns 270 degrees clockwise and drives for 20 miles. Now he turns 270 degrees anti-clockwise and drives a car for
37 miles. Finally, he reaches his house after driving for 20 miles to his right. How far is Ted's house from his office and in which direction? సో క్వశ్చన్ చూసింగానే చాలా బిగ్ క్వశ్చన్ సాల్వ్ చేయలేమేమో అనుకుంటాం. సో కానీ ఈ 4 టెక్నిక్స్ తెలిస్తే చాలా ఈజీ క్వశ్చన్. సో క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఇలా ఉంటుంది, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే రివర్స్ లో ఉంటుంది. అండ్ ఒక పర్సన్ నార్త్ వైపు ఫేస్ అయితే అతను రైట్ ఇటు లెఫ్ట్ ఇటు, సౌత్ వైపు ఫేస్ అయింటే అతని లెఫ్ట్ రైట్ ఇటు, అండ్ ఈస్ట్ వైపు ఫేస్ అయింటే అతని లెఫ్ట్ ఇటు రైట్ ఇటు, అండ్ వెస్ట్ వైపు ఫేస్ అయి ఉంటే అతని రైట్ ఇటు అతని లెఫ్ట్ ఇటు. ఈ 4 కాన్సెప్ట్స్ ఉంటే చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అండ్ ఫస్ట్ టెడ్ డ్రైవ్స్ ఏ కార్ 10 miles టువర్డ్స్ నార్త్. నార్త్ డైరెక్షన్ అంటే ఇలా అప్వర్డ్ ఫేస్ అయి ఉంటే అది నార్త్, డౌన్ సైడ్ అయితే సౌత్, రైట్ సైడ్ అయితే ఈస్ట్, లెఫ్ట్ సైడ్ అయితే వెస్ట్. సో టెడ్ డ్రైవ్స్ ఏ కార్ 10 miles టువర్డ్స్ నార్త్. సో టెడ్ ఇక్కడ స్టార్ట్ అయి ఉంటే సో నార్త్ వైపు ఇలా 10 miles ట్రావెల్ చేశాడు. సో ఇక్కడితో స్టాప్ అయ్యాడు. హీ టర్న్స్ 270 degrees క్లాక్ వైజ్ అండ్ డ్రైవ్స్ ఫర్ 20 miles. అండ్ ఇక్కడ ఇంకో చిన్న కాన్సెప్ట్, క్లాక్ వైజ్ అంటే ఎప్పుడు రైట్ సైడే టర్న్ అవుతాము, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఎప్పుడు లెఫ్ట్ సైడ్ టర్న్ అవుతాం. సో ఇక్కడ మనం 270 degrees టర్న్ అవ్వాలి కదా, సో ఇలా ప్లస్ తీసుకుంటే ఈజీగా యాంగిల్ అనేది ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 90, 180, 270 అంటే ఇక్కడికి వస్తుంది. సో 270 టర్న్ అయినాక క్లాక్ వైజ్ లో, సో క్లాక్ వైజ్ అంటే ఇలా రైట్ సైడ్ టర్న్ అవుతుంది. సో 270 టర్న్ అయినాక డ్రైవ్స్ ఫర్ 20 miles. సో 20 miles ఇలా ట్రావెల్ అయ్యాడు. Now he turns 270 degrees anti-clockwise and drives a car for 37 miles. సో ఇప్పుడు టెడ్ అనే పర్సన్ వెస్ట్ సైడ్ ఫేస్ అయి ఉన్నాడు. సో వెస్ట్ సైడ్ లో సో ఇప్పుడు మనం 270 degrees టర్న్ అవ్వాలి కదా, సో ఒక ప్లస్ తీసుకుంటే ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. సో క్లాక్ వైజ్ అంటే ఇలా టర్న్ అవుతాం, యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇలా టర్న్ అవుతాం. సో యాంటీ క్లాక్ వైజ్ కాబట్టి 270 degrees అంటే ఇక్కడతో స్టాప్ అవుతుంది. సో 270 degrees టర్న్ అయినాక ఈ డ్రైవ్స్ ఏ కార్ ఫర్ 37 miles. సో 37 miles కార్ అనేది డ్రైవ్ చేశారు. ఫైనలీ హీ రీచెస్ హిస్ హౌస్ ఆఫ్టర్ డ్రైవింగ్ ఫర్ 20 miles టువర్డ్స్ హిస్ రైట్. సో ఇప్పుడు ఇతను నార్త్ వైపు ఫేస్ అయి ఉన్నాడు. నార్త్ వైపు ఫేస్ అయినప్పుడు రైట్ సైడ్ టర్న్ అవ్వాలి. సో నార్త్ వైపు రైట్ అంటే ఇటువైపు, సో ఇలా టర్న్ అయ్యారు. ఇక్కడ యాంగిల్ మెన్షన్ చేయలేదు కాబట్టి నేను 90 degrees మనం డిఫాల్ట్ గా టర్న్ చేసుకోవాలి యాంగిల్. సో రైట్ సైడ్ టర్న్ అయినాక 20 miles ట్రావెల్ చేశాడు. సో 20 miles ట్రావెల్ చేశారు. నా మనకి ఇప్పుడు ఏం కావాలి, హౌ ఫార్ ఈస్ టెడ్స్ హౌస్ ఫ్రమ్ హిస్ ఆఫీస్ అండ్ ఇన్ విచ్ డైరెక్షన్. సో మనం ఇక్కడ నుంచి ఇక్కడికున్న డిస్టెన్స్ కావాలి అండ్ డైరెక్షన్ కావాలి. ఇక్కడ నుంచి ఇలా ట్రావెల్ అయ్యాడు కాబట్టి సో ఎలా డైరెక్షన్ ఎలా ఉంటుంది, సో ఇలా అప్వర్డ్ ట్రావెల్ అయ్యాడు అంటే నార్త్ వైపు ట్రావెల్ అయ్యాడు. సో నార్త్ డైరెక్షన్ లో ట్రావెల్ అయ్యాడు. సో దీంతోనే మనకి ఆప్షన్ బి అని అర్థమవుతుంది. సో 47 ఎలా వచ్చిందో కూడా చూద్దాం. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ 10, ఇక్కడ 37 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 37. సో ఇప్పుడు 37 + 10 47. సో మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చింది కదా. సో ఇలా మనల్ని ఒకేసారి డైరెక్షన్ డిస్టెన్స్ రెండు కలిపి అడిగే క్వశ్చన్స్, థర్డ్ టైప్ క్వశ్చన్స్. నెక్స్ట్ వీడియోలో 4th టైప్ క్వశ్చన్స్ అంటే షాడోస్ మీద అడుగుతారు. ఆ క్వశ్చన్స్ అవి ఎలా అడుగుతారు శాంపుల్ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ట్యూటోరియల్.